ఖుషి ఖుషి ఒక నిమిషం లేవు. అన్న పడిపోయిందన్న. ఖుషి పడిపోయింది. ఏది ఖుషి పడిపోయిందా? ఏం చేస్తున్నా ఎండలో వచ్చి మాట్లాడుతాను. అలా ఇట్లా ఇట్లా పడిపోయింది అన్న. జరు జరు జరుగు. వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకోండి. నీకు వేరే అంటే నీకు వేరే అంటే మంచిగా అడుగుతున్నా హర్ష. అప్పటి నుంచి మంచిగా మాట్లాడుతున్నావు. కోపిక ఉంటుంది ఏంది ఎక్స్ట్రాలా? ఇంకో కాల పెట్టేసి చెట్టు కాల పెట్టి ఏమో ఇవన్నీ అయిపోయినాయి. ఆ రోజులు అయిపోయినాయి. నేను ఇప్పుడు చూపిస్తా. నేను లాస్ట్ టైం కూడా ఒక టోర్నమెంట్ అయింది. నన్ను బ్యాన్ చేసారు కాబట్టి నేను బయట నించొని చూసిన. క్లిప్ పెడతా చూసుకోండి. టీం అంతా ఆడుతుంటే నేను బయట నించొని చూస్తున్నా. హర్ష కొంతకాలంగా తనతో మాట్లాడకుండా ఫోన్లు మెసేజ్లు ఇగ్నోర్ చేస్తున్నాడని, తనని కలిసి మాట్లాడాలని ఖుషి మరియు దివ్య హర్ష ఇంటి దగ్గరికి వెళ్తారు. హర్ష అస్సలు వాళ్లను లోపలికి రానివ్వకుండా బయట నిలబడే ఉంచి తీవ్రంగా గొడవపడతాడు. గతంలో ఒక టోర్నమెంట్ సమయంలో తను టీం నుంచి బ్యాన్ అవ్వడానికి, పోలీసు కేసుల వరకు వెళ్లడానికి వీళ్లే కారణమని, తనను రోడ్డు మీద ఇబ్బంది పెట్టారని హర్ష వాదిస్తాడు. ఖుషి టీమేమో తాము గొడవ పడడానికి రాలేదని, కేవలం కప్పు గెలిచినందుకు కంగ్రాట్స్ చెప్పడానికే వచ్చామని, అంతా కలిసి మళ్లీ మామూలుగా ఉందామని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ హర్ష మాత్రం ఏమాత్రం తగ్గకుండా తనను మానసికంగా ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు కూడా తన ఇంటి ముందు ఇలా వీడియోలు తీస్తూ తన ఇమేజ్ ను పాడు చేస్తున్నారని కోపడతాడు. వాదన జరుగుతుండగా ఎండలో ఎక్కువసేపు నిలబడడం వల్ల ఖుషీకి సన్ స్ట్రోక్ వచ్చి పడిపోవడంతో వీడియోలో సీన్ ఒక్కసారిగా సీరియస్ గా మారుతుంది. హుటాహుటిన ఖుషీని ఎక్కడికి తీసుకెళ్లారు, ఆ తర్వాత ఏం జరిగిందనేది పరేషాన్ హర్ష ఛానల్లో పూర్తి వీడియో ఉంది, చూడండి.